హాయ్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మేమున్న లొకేషన్ వచ్చేసి లుంబిని పార్క్లో ఉన్నాము. సో మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము. ఒకసారి మన సిటీలో కూడా ఒక చిన్న బోట్ రైడ్కి వెళ్ళి లుంబిని పార్క్ చూసి తర్వాత ఒక డ్రోన్ వ్యూ చూసుకొని సిటీలో ఏమేమి ఉన్నాయో నియర్ బై లుంబిని పార్క్ దగ్గర ఏమేమి ఉన్నాయో చూసుకొని జస్ట్ బయలుదేరాము. బైక్ ఈ మధ్య కంటిన్యూగా తీస్తూ ఉన్నా, అందుకే కొద్దిగా నీట్గా ఉంది. అప్పుడప్పుడు ఆన్ చేసి అట్లా చిన్న ట్రిప్కి వెళ్ళేది, చిన్న రైడ్కి వెళ్ళేసి వస్తూ ఉన్నాను నేను. చలో సిటీ ట్రిప్. రెడీయా? సిటీలో తిరగడానికి రెడీయా? రెడీయా విని? హాయ్ హాయ్ విని. విహానా అండ్ విరాజ్ వాళ్ళ స్కూల్కి వచ్చాము, పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి. ఇది ఫినిష్ చేసుకొని అప్పుడు బయటకు వెళ్ళాలి. వావ్, నైస్. ఇది ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసింది, ఇప్పుడు రిటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ బోటింగ్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్ ఉంది, తర్వాత డిలక్స్ ఫ్యామిలీ బోట్, రాజహంస ఫ్యామిలీ బోట్, ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఈ బుద్ధా విజిట్ బోట్కి వెళ్తున్నాం. అడ్వెంచర్ అన్నారు కానీ ఉందనుకుంటా. స్పీడ్ బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఒక 10 years తర్వాత ఇప్పుడు మళ్ళీ బుద్ధుడి దగ్గరికి బోట్లో వెళ్తున్నాం. అదిగో విరాజ్ ఒక 2-3 days నుంచి డైలీ బోట్ అడుగుతున్నాడని ఇంకెక్కడ తీసుకెళ్ళలేక ఇక్కడికే తీసుకున్నాం. విరాజ్, నువ్వు కూడా లైఫ్ జాకెట్ వేసుకుంటున్నావా? చూపి నీ లైఫ్ జాకెట్. ఎమర్జెన్సీలో పట్టుకొని వెళ్ళాడాలి దాన్ని. మీరు లుక్యా వాటర్ మీద బ్యాక్గ్రౌండ్ మస్తు వస్తుంది. ఎన్నో ఒకదాన్ని వెళ్ళిపోయావు. ఎక్కు ఎక్కు. వావ్, చూసావా బుద్ధ స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో. ఇదో అమ్మ విన్ని స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ నువ్వు చేయి వదిలేయచ్చు బేట, నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఇప్పుడు. చెస్ వచ్చు. ఓకే, అవునవునవును, కరెక్ట్గా అదే దీనిపైననే నేను కూడా అరేంజ్ చేసుకున్నా రోజు. ఇక్కడి నుంచి ఇక్కడ దిగుదాం. 10 years బ్యాక్ రీక్రియేట్ ఫోటో చేయడానికి వచ్చాం. మరి నేను ఒట్టిగా కరెక్ట్గా నిన్నటికి 10 years అయింది ఒక ఫోటో. ఇక్కడ కూర్చొని దిగాం. 10 years బ్యాక్ మేము దిగిన ఫోటోని రీక్రియేట్ చేయడానికి అది ఎక్కడుందో జస్ట్ చెక్ చేస్తున్నాం. ఫేస్బుక్ అప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లే. సరే దగ్గరికి వెళ్ళి సరౌండింగ్స్ అంతా చూసేద్దాం. యాక్చువల్గా డ్రోన్, గోప్రో, ఇన్స్టా 360
అవన్నీ ఏం తీసుకురాలేదు, అన్నీ అక్కడే కార్లో పార్కింగ్లో ఉన్నాయి. అవి తీసుకొచ్చింటే బాగుండేది అనిపించింది. ఏంటి బేటా? 17 మీటర్స్ హైట్ అంట బేటా, 320 టన్స్ అంటది. 1 టన్ అంటే 100 kgs. December 1st, 1992లో పెట్టారంటది. అవును, సింగిల్ స్టోన్ అది. అవును. అవును. చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం ఇది సెకండ్ టైం నేను. సెకండ్ టైం నేను కూడా సెకండ్ టైం, బట్ ఫస్ట్ టైం నువ్వు పుట్టక ముందు వచ్చాను. టెన్ ఇయర్స్ పట్టింది ఇక్కడికి రావడానికి నాకు. మళ్ళీ అది కూడా విరాజు బోటింగ్ అని అడుగుతున్నాడు కాబట్టి. ఏం తీసుకున్నావు? టూరిస్టులో కలిసిపోయారు మీరు, టూరిస్టులో కలిసిపోయారు మీరు కూడా. స్కిల్కి ఇవ్వదు. వావ్, ఫిర్ బి బాగానే డేర్ చేసి దగ్గర దాకా వచ్చింది. అదిగో తీసుకో, తిను. పాప్కార్న్ ఇవ్వండి. అది డైర్గా వచ్చింది విన్ని, నువ్వే భయపడ్డావు. భలే వచ్చింది ఇది. మనం రాజస్థాన్లో కూడా ఒకసారి అట్లనే ఇచ్చాం కదా. ఏంటి విన్ని, ఏమన్నా చేయించుకుంటావా? కీ చైన్స్, బాటిల్స్. ఎక్కుతారా ఎవరన్నా? నీకు ఎల్లవడం లేదనుకుంటా విన్నీ. దాని పేరేంటో తెలుసా? చేస్తావా బ్రేక్ డ్యాన్స్? లోపలికి వచ్చిన తర్వాత లేజర్ షో కూడా ఉంటుంది, బట్ నాకు టైమింగ్స్ తెలియదు. లేజర్ షో గూగుల్లో కొట్టే వచ్చేస్తుంది. ఈవినింగ్ టైంలో వస్తే కొద్దిగా టైంపాస్ అవుతుంది. జనరల్గా సిటీలో ఉంటాం కానీ ఎప్పుడు మనం ఇట్లా పార్క్స్కి అట్లా ఎప్పుడు రాలేదు. ఇప్పుడంతా కమ్యూనిటీస్ అయిపోయినాయి. ఎక్కడో చోట బయటకు వెళ్తున్నాం కానీ పబ్లిక్ ప్లేసెస్లోకి ప్రాపర్గా రావట్లేదు. విరాజ్ పుణ్యమాన్ని ఈరోజు రావాల్సి వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడైతే. ఇది ఈ లైన్ అంతా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ లైన్ ఫుల్ బ్యూటిఫుల్ ఉంది. ఒకసారి డ్రోన్ వ్యూ చూద్దాము. మనకి ఈ ప్లేస్లో చుట్టుపక్కల చాలా ఉంటాయి చూడడానికి. ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు రైట్ నౌ నేను వీడియోని డ్రోన్ వ్యూలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇది సెక్రటేరియట్. ఇది సెక్రటేరియట్ నుంచి ఒకసారి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. వావ్, ఇంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇది. చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇది. ఫస్ట్ టైం దీన్ని చూడటం ఇక్కడ గ్రౌండ్ వ్యూలో. అండ్ ఇక్కడ నుంచి అవునవును మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే ఇక్కడ ఇది బిర్లా మందిర్. ఓ, చిన్నప్పటి నుంచి సిటీలో మనము పెరిగామే కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా సిటీలో డ్రోన్ వ్యూస్ అట్లా ఎప్పుడు తీయలేదు. ఇది బిర్లా మందిర్. బిర్లా మందిర్ నుంచి
మళ్ళీ ఇంకొంచెం ఇటు సైడ్ తిరిగితే ఇది తెలుగుతల్లి ఫ్లైఓవర్. ఓ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది తెలుగుతల్లి ఫ్లైఓవర్. ఆఫీస్లో ఉన్న ఒక మీనాక్షి టవర్స్ కూడా ఎంత పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వావ్. అండ్ ఇక్కడ ఇది దీపం, బ్యూటిఫుల్ ఉంది ఈ దీపం కూడా, సూపర్. ఆల్వేస్ దీని పక్క నుంచి కార్లో వెళ్ళటమే, కానీ ఫస్ట్ టైం ఇట్లా ఒక 5 నుంచి ఫ్లైఓవర్ అట్లనే కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ ఇప్పుడు ట్యాంక్ బండ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ట్యాంక్ బండ్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేసి వచ్చిన లుంబిని పార్క్ అండ్ బుద్ధా స్టాచ్యూ. సూపర్ అనిపిస్తుంది బుద్ధా స్టాచ్యూ చూస్తే. కాకపోతే బుద్ధ దగ్గరికి వెళ్ళి వ్యూ తీద్దాం, అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అక్కడ డ్రోన్ ఎల్లోడో నాట్ ఎల్లోడో అని చెప్పి లోపలికి తీసుకెళ్ళలేదు. అండ్ లాస్ట్లో అక్కడ ఒక కనిపిస్తున్నది ఇది సంజీవయ్య పార్క్. సంజీవయ్య పార్క్ కూడా ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఓహో. మళ్ళీ ఇది నెక్లెస్ రోడ్, బ్యూటిఫుల్. కంటిన్యూషన్లో ఎన్టీఆర్ గార్డెన్. ఎన్టీఆర్ ఘాట్ కూడా ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ ఘాటే, ఎన్టీఆర్ గార్డెన్ అంటారు దీని. రోడ్ని కూడా ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ అని అంటారు అప్పటి నుంచి. సో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా కొద్దిగా చూపించేద్దాం. ఓహో, ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ టు సెక్రటేరియట్. ఓకే, చేసింది తిరిగిపోయింది. సో లుంబిని పార్క్లో అయితే పార్కింగ్ కలెక్ట్ చేసుకోలేదు. జనరల్గా మనకి సిటీలో అన్ని ప్లేసెస్లో పార్కింగ్ కలెక్ట్ చేసుకుంటారు కదా, అట్లనే కలెక్ట్ చేసుకుంటారేమో అనుకున్నా. నైస్, మంచిగా అనిపించింది. అంటే మన సిటీలో మనం జనరల్గా ఎక్కువ టూరిజం ప్లేసెస్కి వెళ్ళము, పొద్దున్న లేసి ఇక్కడే తిరుగుతాం కాబట్టి అంత అనిపించదు. అట్లా విజిట్ చేసుకుంటూ వచ్చి తిరిగి అంటూ చేయడం ఫస్ట్ టైం ఇట్లా ఫ్యామిలీతో. ఎక్కడెక్కడో అదర్ కంట్రీస్లో, నార్త్ ఈస్ట్లో ఎక్కడో తిరుగుతాం, కానీ మన కంట్రీలో, మన స్టేట్లో, మన సిటీలో ఇట్లా ట్రిప్కి రావడం ఫస్ట్ టైం. ఒకసారి ఇక్కడ నుంచి మన నెక్లెస్ ట్యాంక్ బండ్ ఒక అలా రైడ్ వెళ్ళేసి వద్దాం. ఒక ఇప్పుడు ట్యాంక్ బండ్ పైనుంచి ఒక ఇన్స్టా 360 క్లిప్ చూద్దాం. వార్ ట్యాంకర్ అది. సో ఇప్పటికీ అందరు బాగానే ఫోటోలు దిగుతున్నారు. ఇది నెక్లెస్ రోడ్ స్టార్టింగ్లో హైడ్రా వల్ల ఆఫీస్. ఇది ఫేమస్, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హైదరాబాద్ అంటే హైడ్రా లాగా అయిపోయింది. నెక్లెస్ రోడ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత
సంజీవయ్య పార్క్ ఎంట్రన్స్ వస్తుంది. ఇది సంజీవయ్య పార్క్ 5:30 to 8:30. అది వాకర్స్. దీనికి ఏంటంటే రోడ్ క్రాస్ చేయకుండా కింద అవునా చెప్పు సబ్వే ఉంటుంది అక్కడ పార్క్ చేసుకుని కింద సబ్వే నుంచి రోడ్ కింద నుంచి రావచ్చు. రోజ్ గార్డెన్ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. రోజ్ గార్డెన్ అవి లోపల ఉంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్లే గార్డెన్ కొద్దిగానే ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇక్కడ కావాలంటే డైరెక్ట్గా నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ కూడా ఉంటుంది. చాలా ప్లేసెస్ నుంచి సిటీలో ఉన్న ప్లేసెస్ నుంచి. ఇక్కడ ఆపోజిట్లో అమ్యూజ్మెంట్ పార్క్, థ్రిల్ సిటీ అదంట. థ్రిల్ సిటీ అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. థ్రిల్ సిటీ. ఇది థ్రిల్ సిటీ. పెద్దగానే ఉంది. థ్రిల్ సిటీ దాటగానే పివి జ్ఞానభూమి. ఎస్, పివి నరసింహారావు గారి బాట. ఇక్కడ నుంచి ఇంకా నెక్లెస్ రోడ్ స్టార్ట్. మళ్ళీ నెక్లెస్ రోడ్లో కూడా మనం ఒక ఇన్స్టా 360 వ్యూ చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్స్టా 360 వ్యూలోకి వెళ్తున్నాం. ఓన్లీ మ్యూజిక్. ఇది లేక్ ఫ్రంట్ పార్కా తెలీదు అసలు, చూడలే నేను. లోపల బాగుంది అది కదా. లోపల చాలా బ్రిడ్జెస్ లాగా పెట్టారు. ఇది జలవిహార్. ఈ జలవిహార్ కూడా అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ పార్క్. ఆల్రెడీ మన దాంట్లో ఒక ఫుల్ లెంత్ వీడియో ఉంది. ఫుల్ లెంత్ వీడియో కూడా ఉంది. ద పార్క్ హోటల్ బ్యాక్ సైడ్. ఇది నెక్లెస్ రోడ్. అయితే అది సంజీవ పార్క్ స్టేషన్. అది నెక్లెస్ రోడ్. ఇదంతా ఈట్ స్ట్రీట్. ఇది ఈట్ స్ట్రీట్. ఇక్కడే ద నీరా క్యాఫే. చూపిస్తా. ఇది లవ్ హైదరాబాద్ పక్కన ద ఫేమస్ పీపుల్స్ ప్లాజా. ఏదో జరుగుతుంది ఈవెంట్. ఎప్పుడు ఏదో ఒకటి ఈవెంట్స్ ఉంటాయి కదా ఇక్కడ. లేదు లేదు, అయిపోయినట్టుంది. ఏదో జరిగింది ఇక్కడ. కిడ్స్ కూడా ఉంది. ఏముంది వాళ్ళ ఈవెంట్?
హాలోవిన్ దా హ్యాలోవిన్ నైట్స్. హాలోవిన్ నైట్స్ నైట్స్ ఫుడ్ డ్రింక్స్ మోస్ట్ ఫన్. లాస్ట్ టైం హార్టికల్చర్ ఈవెంట్కి వచ్చాము. బుక్ మై షోలో అవైలబుల్ ఉన్నాయి. ఇది పిట్ స్పాట్. ఇది పిట్ స్పాట్లో గో కార్టింగ్ ఇంకా కొన్ని స్పోర్ట్స్ థ్రిల్ గేమ్స్ అవన్నీ ఉంటాయి. ఏంటి మరి అది పిట్ స్టాప్ అది గో కార్టింగ్. గో కార్టింగ్ గో కార్టింగ్ కార్ డ్రైవ్ చేస్తాం. ఐమాక్స్ దగ్గర పార్కింగ్ ఉందంట. ఏది దీనికా? అవునవును, జనరల్గా ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఐమాక్స్ దగ్గరే పార్కింగ్ చేసేసారు కదా. పెద్దగా చేశారు కదా parking. ఫైనల్గా ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చాము. నెక్లెస్ రోడ్డు అంతా కూడా. ఇది రైట్ సైడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్, ఎదురుగా ఐమాక్స్ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ. అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఇప్పుడు ప్రజెంట్ టాలెస్ట్ స్టాచ్యూ కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంది. జూమ్ ఇంకా అంతా తిరిగేసి ఫైనల్గా ఫుడ్ కోసం ఒక మాల్కి వచ్చాము. ఇప్పుడు ఈ మాల్లో ఫుడ్ తినేసి వెళ్ళాలి. ఏంటి బాగుందా? ఇక్కడ వస్తాయి టికెట్స్ 10, 12, 13, 14, 15, 16, 17, 17 టికెట్స్. Wow, 17 tickets. వాడేంటి ఇంకా కొడుతున్నాడు? ఇంకా అవ్వలేదా? యాక్చువల్గా మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ రావట్లేదు, బట్ మనము చాలా కంట్రీస్కి వెళ్ళేసి వచ్చాము. తర్వాత ఇండియాలో కూడా నార్త్ ఈస్ట్కి వెళ్ళేసి వచ్చాము. థాయిలాండ్ వీడియోస్, మలేషియా వీడియోస్, తర్వాత మొన్న రీసెంట్గా వెళ్ళిన కువైట్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. సో వీడియోస్ అసలు రావట్లేదు మన దాంట్లో. మంచి మంచి ప్లేసెస్కి వెళ్తున్నాము అని ఈ వీడియో తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నుంచి ఇంకా కంటిన్యూగా చాలా ఫ్యామిలీ ట్రిప్స్ రాబోతున్నాయి.